దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మీరు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న వైఫైని ఆఫ్ చేయట్లేదా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. అదేంది? ఎందుకంటారా? వైఫైను ఉపయోగిస్తున్న చాలామంది వ్యక్తులకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు. ఏమవుతుందిలే అంటూ నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ దీంతో మీకు, మీ కుటుంబానికి ముప్పు పొంచి ఉందని మీకు తెలుసా? అందుకే రాత్రి సమయంలో వైఫైని ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వైఫైని ఆఫ్ చేయకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసుకుందామా? నేటి కాలంలో మనిషికి ఇంటర్నెట్ చాలా ముఖ్యమైన భాగం. ఇంటర్నెట్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంతలో ఇంటర్నెట్ ప్రతి ఇంటికి చేరుతుంది. మన అన్ని అవసరాలు మరియు సౌకర్యాల కారణంగా వైఫై రూటర్ను 24 గంటలు ఆన్లో ఉంచుతారు. కార్యాలయాల్లో, ఇళ్లల్లో ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా వైఫైని కనెక్ట్ చేస్తారు. కానీ మీకు తెలుసా? ఫలితంగా మీరు తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా చాలా రెట్లు పెరుగుతోంది. ఇది మీకు తెలియకుండానే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. ఇంటర్నెట్ లేకుండా రోజువారీ పనిచేయడం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కష్టం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ సైతం వాళ్ళ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల ధరలు తక్కువ చేశాయి. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో వైఫై వాడకం సులభతరమైంది. చాలామంది వైఫైను ఫోన్ కనెక్ట్ చేసుకుని వాడుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో ఫోన్ వాడుతూ పక్కన పెట్టుకుని అలాగే నిద్రపోతుంటారు. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పవచ్చు. అందుకే పడుకునే ముందు ఫోన్ డేటాను ఆఫ్ చేసి పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైఫై రూటర్ల నుంచి అనేక రకాల రేడియేషన్ తరంగాలు విడుదలవుతాయి. ఈ తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ రేడియేషన్ తరంగాల కారణంగా రక్తపోటు, నిద్రలేమి, డిప్రెషన్ వంటి వ్యాధులు తలెత్తుతాయి. వైఫై ద్వారా వెలువడే రేడియేషన్ తరంగాలు మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా ఈ తరంగాలను ప్రధాన కారణంగా కూడా చెప్తుంటారు. ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా వైఫై రూటర్లు మనం వాడకుండా ఉండలేం కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వైఫై రూటర్లను పడుకునే సమయాల్లో ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు. మిగతా సమయంలో దానికి దగ్గరగా కూర్చుని ఇంటర్నెట్ వాడుకోవడం మంచిది కాదని, దగ్గరగా కాకుండా దూరంగా ఉంచి మీ ఇంటర్నెట్ను వాడుకోవాలని చెప్తున్నారు. ఇక ఇంటర్నెట్ను వినియోగించుకోని సమయాల్లో వైఫై రూటర్ను ఆఫ్ చేయాలని చెప్తున్నారు. దీంతో కొంతైనా రేడియేషన్ ప్రమాదం నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.